చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా మల్కాపూర్ గ్రామ ప్రజలారా, మేము జిల్లా కలెక్టర్ సమాచార శాఖ నుండి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుముట్టు చెత్త చెదారం లేకుండా, అలము వయ్యారి భావం లాంటివి లేకుండా కొద్దిగా ఓపిక చేసుకొని శుభ్రపరచుకుంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. దానివల్ల ఈగల దోమల ఉధృతి తగ్గి మనం రోగాలు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. అట్లా కాకుండా ఇంటి చుట్టుపక్కలనే చెత్త చెదారం మిగిలిన అన్నం ఇంటి పక్కనే పడేసుకోవటం, ఇంటి ముందు మోరు ఉంటే మోర్లో వేయటం, మరి ఇంటి పక్కల అల్లం గిట్లా ఉంటే అందులో వేయటం, కుళ్ళిపోయి అక్కడ ఈగల దోమల ఉధృతి పెరిగి ఉత్పత్తి చెంది అవి మన చర్మం పైన వాలి కుట్టడం, పిల్లల చర్మం పైన వాలి కుట్టడం, మనం వండుకున్న ఆహార పదార్థాల పైన వాలటం, ఆ ఆహారాన్ని మనం తినటం, అనేక రకాల రోగాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ విషయాలన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి, శుభ్రత పాటించాలి అని గతం నుంచి కూడా మరి గ్రామ పంచాయతీ సిబ్బంది వారు కానీ మరి అనేక రకాలుగా తెలియజెప్తూనే ఉన్నారు. కానీ అయినా మనం కొద్దిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరి ఇలాంటి మరి లక్షల కొలది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కనుక మరి పేదవాళ్ళు మరి కష్టం చేసేటువంటి కూలీలను కనుక మనం ముందు జాగ్రత్తలు పాటిస్తే, ఇందాక ఇంటి చుట్టుముట్టు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన గ్రామం శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి అటువంటి భావనతో కలిగి ఉండాలి. సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఉండరు కదా, మాకెందుకు అనేటువంటి ధోరణి వదలాలని మీతో మనం చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ తమ విధిగా ఈ గ్రామం నాదినటువంటి ఐక్యమత్యంతో ఉంటేనే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది. ఈగల దోమలు రాకుండా వాటి ద్వారా వచ్చేటువంటి రోగాలను తరిమేతో మనం చేసుకుంటూ, మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ గ్యాస్ సిలిండర్ కానివ్వండి, వాటిపైన అశోకాచారి గారు మరి మన ముందు మరి ఒక పాట ద్వారా ముందుకు రాబోతున్నారు. పేరు చెప్పినాక